పవన్ కొడుకు మార్క్ శంకర్పై అనుచిత పోస్టింగ్స్ పెట్టిన వారిని ప్రతిపాడు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఓకే, ఏ క్వశ్చన్స్ లేకపోతే విల్ క్లోజ్ ఇట్. అసలు దీనికి సంబంధించి మాత్రం క్వశ్చన్ అడగండి. లేదు, ఓన్లీ ఈ క్వశ్చన్ గురించి మాత్రం అడగంటే అడగండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏం డౌట్ ఉందంటే అడగండి, చెప్తాను అంతే. ఈ క్వశ్చన్ దీని గురించి అడగాలంటే అడగండి. దీని నుంచి ఒకరే అరెస్ట్ చేసాము. స్పెసిఫిక్గా ఈ ఒక్క పోస్ట్లోనే ఆల్మోస్ట్ 38 పోస్ట్ వరకు కూడా మనం డౌన్లోడ్ చేసి తీసుకున్నాము సార్. అంటే వీళ్ళు లైక్ చేసిన వాళ్ళని ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నాము. వీళ్ళ అకౌంట్ని ఇప్పుడే మనం లోపలికి వెళ్ళగలిగాము. వీళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే అకౌంట్ లోపలికి వెళ్ళడమే టెక్నికలీ చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఎవరెవరు దానికి కమెంట్స్ వేసుకుంటున్నారో వాళ్ళపైన కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము. సో కొంచెం నెగిటివ్ కమెంట్స్ తక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ఇనీషియల్గా. సో ఓన్లీ ఫ్యాన్స్ బేస్ చేసుకుని కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా వేసుకుంటున్నారు. బట్ అది కూడా ఆ నెగిటివ్ అంటే అబ్సీన్గా వేసిన వాళ్ళు అనేది పెద్దదిగా కనిపించట్లేదు. దానికి సపోర్ట్ చేస్తున్నట్టు అలాగ ఉన్న వాళ్ళు సో స్పెసిఫిక్గా సెగ్రిగేట్ చేస్తున్నాము. కొంతమందిని లైక్ చేసిన వాళ్ళని కేసు అలాగే ఉండకపోవచ్చు. లేదు, అన్నిట్లో ఉన్నారు. ట్విట్టర్లో ఉన్నారు, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. రెండులో ఉంది, 2 అకౌంట్ ఉంది. అంటే పెడుతూనే ఉన్నారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మాత్రం కాదు, పెడుతూనే ఉన్నారు. యాక్చువల్లీ అవన్నీ కూడా 38 పోస్ట్ ప్రకారం డౌన్లోడ్ చేస్తాం. యాక్చువల్లీ వీళ్ళు పెడుతున్నారు, బట్ అది మామూలుగా పోయింది. కానీ ఇంత అంటే స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ అలాగ టార్గెట్ చేస్తూ వేస్తున్నారు అన్నది ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు వల్ల అది బయటకు వచ్చింది. యాక్చువల్లీ దానివల్ల మనం డెప్త్కి వెళ్ళాము. కేసు ఎంత మోటివ్ కోసం మీకు అది చూపించాం. ఇది ఆల్మోస్ట్ 35-36 వరకు ఐడెంటిఫై చేస్తాము. దాంట్లో మ్యాక్సిమం అబ్సీన్ కూడా సెగ్రిగేట్ చేస్తాము. దానిపైన కూడా కేసు రిజిస్టర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.